హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ లేటెస్ట్ జాబ్ అప్డేట్ కావాలా? అయితే ఇవాళ మనం చూడబోతున్నాం బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020 గురించి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నోటిఫికేషన్లో ఉన్న ప్రతి పాయింట్ పేజ్ టు పేజ్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఓన్లీ ఒక స్టేట్కి అప్లై చేయాలి, మ్యాక్స్ 3 లొకేషన్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఫైనల్ పోస్టింగ్ వచ్చేసి మెరిట్ ప్లస్ అవైలబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. తర్వాత స్టేట్ చేంజ్ తర్వాత పాసిబుల్ కాదు అని చెప్తున్నారు. ఓకే, ఎలిజిబిలిటీ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్, అలాగే 1 year జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఫస్ట్ మనం ఎనీ డిగ్రీ కంపల్సరీ, ఏదైనా డిగ్రీ చేస్తున్నారు కంపల్సరీ. అలాగే ఏజ్ వచ్చేసి మనకి 20 to 28 years మధ్యలో ఉండాలి. అలాగే టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 5000 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైనింగ్ డ్యూరేషన్ 1 year డ్యూరేషన్ అనమాట. ఓకే, సో మనం ఇక్కడ చూడవచ్చు మన ఏపీలో 188 సీట్స్ ఖాళీ ఉన్నాయి. అలాగే తెలంగాణలో మనకి 83, తెలంగాణలో 83. ఓకే, టోటల్ సీట్స్ వచ్చేసి మనకి 5000 సీట్స్ అన్నమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అప్ టు 15 years అన్నమాట. ఓకే, మనం ఇది అప్లై చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్, పాన్, ఫోటో, సిగ్నేచర్, 10th, 12th అండ్ డిగ్రీ మార్క్షీట్ కంపల్సరీ. అలాగే బ్యాంక్ పాస్బుక్, ఆల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకే, అలాగే ఇంకోటి ఉందండి ఇక్కడ, నాట్స్లో రిజిస్టర్ అవ్వాలి. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా సెలెక్ట్ చేయాలి. BFSI SSC ఫామ్ ఫిల్ చేయాలి, ఫీ పే చేయాలి. ఇది అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ మీరు నాట్స్ పోర్టల్లో లాగిన్ అయ్యి రిజిస్టర్ నెంబర్ని మనం అప్లికేషన్లో ఎంటర్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనమాట ఇది. టోటల్ మనకి 100 questions, 100 marks, 60 minutes. ఓకే, మన సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, రీజనింగ్ క్వాంట్, కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే జనరల్ ఇంగ్లీష్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, నో నెగిటివ్ మార్కింగ్. ఓకే, సో ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్. ఓకే, అలాగే మనకి ఆన్లైన్ ఎగ్జామ్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఫెయిల్ అయితే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అని కూడా మెన్షన్ చేశారు. ఓకే, ఓకే, తెలంగాణ వాళ్ళకు తెలుగు వచ్చి ఉండాలి, ఏపీ వాళ్ళకు కూడా తెలుగే. ఓకే, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ రావాలి. స్టీఫెన్ అండ్ బెనిఫిట్స్. ఓకే, మనకి 15,000 per month శాలరీ ఇస్తారన్నమాట. ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి లేవు. ఓకే, అండ్ జాబ్ నేచర్ వచ్చేసి మనకి ఇది పర్మనెంట్ జాబ్ కాదు, ఓన్లీ ట్రైనింగ్ రోల్ మాత్రమే, ఎంప్లాయీగా కన్సిడర్ చేయరు మనల్ని. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇది ఏం చెప్తుందంటే సింపుల్గా చెప్తాను మీకు, జాబ్ గ్యారంటీ ఉండదు అని చెప్తుంది. అలాగే ట్రైనింగ్ కంప్లీట్ అయినాక రిలీవ్ చేస్తారు. అండ్ బ్యాంక్ ఎనీ టైం క్యాన్సిల్ చేయొచ్చు. హాస్టల్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటివి మనకి ఇవ్వరన్నమాట. ఓకే, ఇక ఫీ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200,
ఓబీసీ జనరల్ వాళ్ళకి 800, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 600. ఓకే, ఫైనల్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మిస్టేక్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు. రాంగ్ డీటెయిల్స్ ఇవ్వకండి, అలాగే ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వకండి. ఈమెయిల్ రెగ్యులర్లీ చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, అప్డేట్స్ ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. ఓకే, ఫైనల్ అనాలిసిస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్రెషర్స్కి బెస్ట్ ఛాన్స్, అలాగే బ్యాంక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది పర్మనెంట్ జాబ్ కాదు, జస్ట్ అండ్ సాలరీ కూడా లిమిటెడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.